ప్రైజ్ ద లార్డ్. ఉత్తమమైన ప్రభు పాద సన్నిధి. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనములు. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె ప్రభు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఈ వృత్తాంతమును మనం పరిశీలించిన ఎడల ప్రభు యొక్క నిర్మోహమాటమైన విశ్లేషణ మరియు నిక్కచ్చి అయిన తీర్పును మనము చూడగలము. ఈ సన్నివేశంలో మార్త ప్రభు ఎడల బహు శ్రద్ధ కలిగినదై ప్రభువును తన శిష్య బృందమును తన ఇంట చేర్చుకొని ఉన్నప్పటికీ మరి ప్రభు సాక్షాత్తు ప్రభువు మరి తన పరివారం అంతటికి భోజన వసతులు, అతిథి మర్యాదల నిమిత్తమై విస్తారమైన పని వలన తొందరపడుచున్నప్పటికీ మరి ప్రభు సహాయమును అర్థించినప్పటికీ ప్రభు ఇచ్చుచున్నటువంటి విశ్లేషణ, నీవు నీకంటే కూడా మరి అవసరమైనది మరియు ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని మరియను ప్రశంసించిన వారిగా మనము చూచున్నాము. మరియు మరి యొక్క ఎంపికను ప్రభు బలపరిచిన వారిగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. సో ఈ వృత్తాంతం అంతటినికి బలపరచుచు ఉన్నటువంటి లేఖన భాగములను మనము పరిశీలించినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్న ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరి అదే విధముగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో చెప్పబడినట్లు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనము, నీ సన్నిధి యందు సంపూర్ణ సంతోషము కలదు. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము 6వ వచనము, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఈ లేఖనములన్నీ కూడా ప్రభువు ఇచ్చినటువంటి నిర్మోహమాటమైన విశ్లేషణ మరియు నిక్కచ్చి అయిన తీర్పును బలపరచుచున్నవిగా మనము గమనించగలము. సో మరియా ఎంపిక చేసుకున్న విలువైన ఉత్తమమైన ప్రభు పాద సన్నిధి యొద్ద మాత్రమే మరి మనకు అవసరమైనటువంటి కీర్తనలు 96:6 ప్రకారం సన్నిధి ఘనత, సన్నిధి ప్రభావము, సన్నిధి బలము, సన్నిధి సౌందర్యము, కీర్తనలు 16:11 వచనం ప్రకారము సన్నిధి సంపూర్ణ సంతోషము,
కొలసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారము బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ప్రభు సన్నిధిలో మాత్రమే మనకు లభించునని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ప్రకారము సన్నిధి జీవము, సన్నిధి సమాధానము ప్రభు యొద్ద నుండి మాత్రమే మనకు దొరుకునని మనము గమనించగలము. ఇవి అన్నీ గ్రహింపు కలిగినదై మరి ప్రభు పాద సన్నిధిని ఎంపిక చేసుకొని ప్రభు పాదముల యొద్ద కూర్చుండి ప్రభు మాటలను ఆలకించుచు, ధ్యానించుచు, ఆనందించుచున్నదిగా మనము చూడగలుగుచున్నాము. సో మరి ఒక విషయం మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ప్రభువు యొక్క సహకారము, అపవాది తంత్రములు ఈ సన్నివేశంలో మార్త ద్వారా మరియను తన మార్గము నుంచి మళ్లించవలనని, ఆటంకపరచవలనని ఎంతగా కుతంత్రముల ద్వారా ప్రయత్నించినప్పటికీ ప్రభువు మరియ పక్షంగా నిలువబడి ఉండుట కారణముగా, మరి యొక్క విధానమును బలపరచుట కారణముగా ప్రభువు చెప్పుచున్న మాట, మానవుని యొక్క ఉనికికి అవసరమైనది ప్రభువు సన్నిధి మాత్రమే అని, మరి తన ఉనికికి కావలసిన పోషణ, సంరక్షణ సమస్తము ప్రభువు సన్నిధిలో మాత్రమే మనకు దొరుకునని, మనం ఇచ్చేటువంటి మనము అనుకరించి పాటించినటువంటి శరీర కార్యముల ద్వారా ఆ జీవనదుల ప్రవాహము మన యొద్ద నుండి ప్రభు వైపునకు ప్రవహించదు గాని ప్రభు వైపు నుంచి మాత్రమే మానవునికి అవసరమైన అన్ని వసతులు మరి మనకు లభించునని మనము గమనించుచున్నాము. ఈ వృత్తాంతమంతటిని, ఈ విషయములన్నిటినీ బలపరుచుచున్న మరి యొక్క లేఖన భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనములను మనం చూచినప్పుడు ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని ఆయన కేకలు వేసి చెప్పినప్పుడు ప్రభువు అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పినట్లుగా మనము చూడగలుగుతున్నాము. సో ఈ వృత్తాంతం అంతటి ద్వారా మనము గ్రహించవలసిన విషయము, మనకు ప్రభు ఇచ్చు సందేశము, ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన వాక్యమును వినుట నిమిత్తమై, దానిని గైకొనుట నిమిత్తమై మనము మన సమయమును, మన సామర్థ్యమును వాక్య సన్నిధిలో అనగా ప్రభు పాద సన్నిధిలో వాక్యముతో సమయము గడుపుట ద్వారా మరి ఆ వాక్యమును ధ్యానించుట, దానిలో ఆనందించుట, దానిని అవలంబించుట ద్వారా మాత్రమే మన జీవితమునకు కావలసిన జ్ఞానము, జ్ఞాన లాభము, ప్రభు యొక్క సకల ఆశీర్వాదములు మనకు లభించునని మనము గ్రహించున్నాము. ఇట్టి భాగ్యత, ఇట్టి కృప పలుకుచున్న నాకు, వినుచున్న మనకందరికీ ప్రభు సమృద్ధిగా దయచేయును గాక. హల్లెలూయా, ఆమేన్.